సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. భావితరాల భవిష్యత్తుకు దిక్సూచి సీఎం చంద్రబాబు నాయుడు అని పలువురు టీడీపీ నాయకులు అన్నారు. దార్శనికుడు, సంపద సృష్టికర్త, స్వర్ణాంధ్ర రథసారథి, విజన్ గల మహోన్నత నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు అని వారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన టీడీపీ నేతలు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుర్రపాటి గోపిచంద్, కొనకళ్ల బుల్లయ్య, కుంచె నాని, ఇలియాస్ పాషా, గోపు సత్యనారాయణ, మరకాని పరబ్రహ్మం, పంచపరవాల కాశీ విశ్వనాథం, లంగశెట్టి నీరజ, కరెడ్ల సుశీల, గణపశెట్టి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో అంతరాలు పోవాలా, చదువుకున్న వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కలగాలనే ఉద్దేశంతో అనేక సంస్కరణలు తెచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ని కూడా డెవలప్ చేయడంలో ముందున్న మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రశంసలు అందుకుంది. ఎందుకంటే ఆయన అభివృద్ధికి ఇచ్చినంత అవకాశం వేరే వాటికి ఇవ్వరు. ఎందుకంటే అభివృద్ధి చెందితే నిరుద్యోగ సమస్య తీరుతుంది, అభివృద్ధి చెందితే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు రోజుకు 16-17 గంటల పాటు ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఇవాళ ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయటం కోసం భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, మరొకసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి శరణ్యం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి ప్రపంచంలో అనేక మంది, మరి సాక్షాత్ అమెరికా అధ్యక్షులు లాంటి క్లింటన్ లాంటి ఆయన గురించి గొప్పగా చెప్పారు. మరి ఆయనకు ఆరోగ్యాలు ఇవ్వాలని, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి. ఈ రాష్ట్రాన్నే కాదు, భారతదేశాన్నే కాదు, ప్రపంచ దేశాలతో మెప్పు పొందిన ఒక విజనరీ ఉన్న నాయకుడు 75వ సంవత్సరం పుట్టినరోజు చేసుకుంటూ ఘనంగా ఆయన్ని పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే 2019 నుంచి 2024 రావణాసుడి యొక్క పాలనలో ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషిని కూడా జైల్లో 53 రోజులు జైల్లో ఉన్నప్పటికీ కూడా ఆ వయసులో కూడా ఈ ప్రజల కోసం, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఆయన తీసుకున్నటువంటి చొరవ, ఆయన ధైర్యం, ఈ ప్రజలు నా వెనక ఉన్నారు, ఈ ప్రజల కోసమే నేను ఉన్నానని ఆయన చెప్పినటువంటి మాటలు ఇవాళ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా, ఈ రాష్ట్ర సర్వముఖాధికారి ముందుకు పోవాలన్నా, మన పిల్లల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం రోజుకు 18 గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు ఇవాళ ఘనంగా చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజల కోసం సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన నిరంతరం పనిచేస్తూ, అదేవిధంగా తన తోటి సహచరులైనటువంటి మంత్రులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఇది 4వసారి ఆయన ముఖ్యమంత్రి అవ్వటం. ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రాన్ని ఎలా చెయ్యాలి, ఎలా అభివృద్ధి చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆయన పరిపాలన అంతా కూడా ఉంటుంది. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా కూడా ముఖ్యమంత్రి చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి చేసింది ఈయనే. అప్పుడు రాజధాని లేదని చెప్పేసానని, రాజధానికి 13 జిల్లాల్లో సెంట్రల్లో ఉంటుందని చెప్పేసానని గుంటూరు జిల్లాలో ఒక్క పిలిపిస్తే 34,000 ఎకరం స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటే, తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు మనకు రాజధాని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. తరువాత చంద్రబాబు నాయుడు గారు మొన్న 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అయిన వెంటనే మన రాజధాని అమరావతి అనేది ప్రతి ఒక్కరిలోనూ వచ్చేసింది. రాజధాని అభివృద్ధి చేయడానికి 1,000 కోట్లలో కూడా మనకు వర్కులు జరుగుతున్నాయి. అలాగే రేపు మే 2వ తారీఖున కూడా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ప్రపంచంలో తెలుగు వారందరికీ చంద్రబాబు ఆరాధ్య నాయకుడని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో నాగేంద్ర స్వామి పుట్టలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మండల వెంకట్రాం పాలు పోశారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చంద్రబాబు పేరిట ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు జరిపించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ ను ఆలయ కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు శతాయుష్కుడు కావాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజలు జరిపించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రజల కోసమే కాకుండా భావితరాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించే దార్శనికత కలిగిన మహోన్నత నాయకుడు చంద్రబాబు అని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మండల పరిషత్ ఉపాధ్యక్షులు కడవకొల్లు సీతారామాంజనేయులు, గొరపాటి దుర్గా నాగేశ్వరరావు, పూషడపు రత్నగోపాల్, రావి రత్నగిరి, మాజీ ఎంపీపీ మోర్ల జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపి భారతదేశంలో ఒక మహోన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తగిన అనుగ్రహం ఇవ్వాలని చెప్పి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు పూజలు నిర్వహించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరైనా కూడా మొక్కుకుంటే ఇక్కడ తప్పనిసరిగా సఫలీకృతులు అవుతారని చెప్పి నమ్మకం అందరికీ ఉంది. అందుకే వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇలాంటి పుణ్యక్షేత్రంలో చంద్రబాబు నాయుడు గారికి మంచి ఆయురారోగ్యాలు కలిగించాలని చెప్పి వారిని శతాయుష్యం చేయాలని చెప్పి కోర్టు ఈ రోజున పూజ నిర్వహిస్తారు. ఇవాళ భారతదేశంలో అత్యంత సీనియర్ నాయకుడిగానే కాకుండా ప్రపంచంలో తెలుగు వారందరికీ కూడా ఆరాధ్య నాయకుడు శ్రీ నారా చంద్రబాబు. సహజంగా రాజకీయవేత్తలు ఈస్టర్ పర్వదినాన్ని క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈస్టర్ పర్వదినాన్ని క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ తర్వాత క్రైస్తవులకు అతి ముఖ్యమైన మరో పండుగ ఈస్టర్. క్రైస్తవ మత గ్రంథాల ప్రకారం యేసుక్రీస్తు శుక్రవారం నాడు శిలువ శిక్షలో ప్రాణాలు వదిలి సమాధి చేయబడి తిరిగి 3వ రోజున ఆదివారం నాడు పునరుద్ధానం చెందారని విశ్వాసులు భావిస్తారు. గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే ఆదివారం రోజు క్రైస్తవులకు ఎంతో పవిత్రమైన దినం. శనివారం రాత్రి జాగరణతో ఈస్టర్ మొదలవుతుంది. ఈస్టర్ పండుగకు ముందు 40 రోజుల పాటు క్రైస్తవులు ఉపవాసం ఆచరించడం సాంప్రదాయంగా వస్తోంది. ఆ ఉపవాసాలు కూడా ఆదివారం నాటి ఈస్టర్ తో ముగుస్తాయి. ఈ 40 రోజులు తాము ఉపవాసం ఉండి పొదుపు చేసిన ఆహార పదార్థాలు, నగదును ఈస్టర్ రోజున క్రైస్తవులు భక్తి పూర్వకంగా పేదలకు దానం ఇస్తారు. దేవుడికి స్తోత్రాలు. వచ్చినటువంటి ఆయన తన పవిత్రమైన రక్తం చిందించి మనందరి పాప ప్రాయశ్చిత్తం కలగజేశారు. తద్వారా రక్తమే ప్రాణం కనుక ఆయన ప్రాణం విడవలసి వచ్చింది, చనిపోవలసి వచ్చింది, సమాధి చేయబడ్డారు. 3వ రోజున దేవుడు కనుక పునరుద్ధానుడై తిరిగి లేచారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగనే మనందరూ కూడా పునరుద్ధాన బలాన్ని కలగజేయడం కోసమే నా శరీరాన్ని భుజించి నా రక్తం పానం చేయండి అని చెప్పారు. దేవుడికి స్తోత్రాలు. ఎవడైతే ఆయన శరీరం భుజించి రక్తం పానం చేస్తాడో వాడి నిత్య సంతోషపడుతుందిగా చేసి ఉదాహరణలో చేయబడి అది ఎన్నో ఆశీర్వాదాలు ఈస్టర్లో ఉన్నాయి. వాడు వెళ్ళి ప్రభు యొక్క దేహం చూడండి, ఖాళీ సమాధి చేశారు. దూతలను చూశారు, ప్రకాశమానమైనటువంటి దూతలను పురుషుల కనబడ్డారు. వాడు బ్రైట్ లైటింగ్తో వారు చూసినప్పుడు వారు ఆశ్చర్యపడ్డారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన చెప్పినట్లు చేశాడని మొట్టమొదట ఏంజెల్స్ వారికి తెలియజేశాడు. మగ్దలేనే మరియా దూతలు మాట్లాడడానికి కూడా సంతోషపడ్డారు. ఆయనకు కావాల్సింది జీసస్ కావాలి. యేసు రక్షించే దేవుడు, పునరుద్ధారణమైనటువంటి దేవుడు. ఆయన సమాధిలో లేడు,
నీ హృదయం కూడా పాపములతో చచ్చిన నీ హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా 25వ డివిజన్లో టీడీపీ శ్రేణులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా 25వ డివిజన్లో బొడ్డు శ్రీను ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలవాలనే సంకల్పంతో స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధన కోసం P4 విధానంతో సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించి పేదరిక నిర్మూలన చేయాలనే సంకల్పంతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధి ధ్యేయంగా అలుపెరగని కృషి చేస్తున్న నిత్య కృషివరుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని వక్తలు పేర్కొన్నారు. టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య, గొరపాటి గోపిచంద్రులు ప్రారంభించిన ఈ శిబిరంలో పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కుంచె నాని, ఇలియాస్ పాషా, గోపు సత్యనారాయణ, మరకాని పరబ్రహ్మం, పంచపరవాల కాశీ విశ్వనాథం, లంకిశెట్టి నీరజ, కరెడ్ల సుశీల, గణపశెట్టి గోపాల్, జనసేన నాయకుడు గడ్డం రాజు, బీజేపీ నాయకుడు రాము తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి విజన్ 95లో ఆయన ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి కూడా ఆయన చాలా చురుకుగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని మరి హైదరాబాద్ను కూడా అనేక రంగాల్లో డెవలప్ చేసింది ఆయన టైంలోనే జరిగింది. ఎక్కడున్నా ఆయన ముందు చూపు డెవలప్మెంట్ మీద ఉంటుంది. మరి ఎక్కడా కూడా ఆయన వెనక్కి తగ్గకుండా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ ఎలా చేయాలి, ఇక్కడ నిరుద్యోగ సమస్య ఎలా తీర్చాలనే దాని మీద అనేక విధాలుగా చేసి ఇవాళ స్వర్ణాంధ్ర దిశగా ఈ దేశ రాష్ట్రాన్ని తీసుకెళ్లిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ముఖ్యమంత్రిగా అనేక రంగాల్లో ఎలా డెవలప్ చేయాలి ఈ ప్రాంతాన్ని అనే దాని మీద అనేక ప్రణాళికలు చేస్తున్నారు. ఆయనకు భగవంతుడు నిండు నూరేళ్ళు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో వారిని ఆరోగ్యవంతంగా ఉంచాలని, ఈ సమాజానికి సేవ చేస్తూ మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ఆయన ఉండాలని చెప్పి వారి ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ రవీంద్ర గారి వార్డు కూడా ఇది. ఈ వార్డులో ఘనంగా ఇంత పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపు నిర్వహించడం, అలా సేవా కార్యక్రమాలు ఇవాళ ముఖ్యంగా మన అమరావతి రాజధాని నిర్మాణానికి మరి ఎంతో నడుం కట్టినటువంటి ఒక మహా నాయకుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారు 75వ సంవత్సరం సందర్భంగా ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి నిజంగా ఆయన నిండు నూరేళ్ళు మరి ఆరోగ్యంగా ఉండి మరి ఈ రోజును చూస్తున్నాం. ఆయన 75 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఎవరి సహాయం కూడా లేకుండా మరి ఈజీగా ఫ్లైట్లో నుంచి దిగ్గలుగుతున్నారు అని అంటే మరి ఆయన యొక్క స్టామినా, ఆయన ప్రజల యొక్క దీవెనలు ఆయనకు మెండుగా ఉన్నాయి. అలాగే ఇవాళ ఏదైనా రాజధాని నిర్మాణం భాగంలో మరి వాళ్ళందరూ కూడా భాగస్వాములు అవ్వాలి అని అంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు వేడుకలు ఇక్కడ ఘనంగా 25వ డివిజన్లో ఘనంగా జరుపుకుని మరి ఇవాళ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులెత్తిస్తూ పేదరిక నిర్మూలనకు అహర్నిశలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రశంసించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు పెడన పట్టణంలో టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. జెడ్పీటీసీ అర్జ వెంకట నగేష్, మండల అధ్యక్ష కార్యదర్శులు చెలపాటి ప్రసాద్, సీరం ప్రసాద్, రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానివ్వండి, అలాగే విడిపోయిన తర్వాత కానివ్వండి, అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మరి వెలుగులోకి తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా పాలన చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేసినటువంటి వ్యక్తి. ఐటీ ఇండస్ట్రీని ఏ విధంగా అభివృద్ధి చేశారో మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఏ రాష్ట్రానికి వెళ్ళినా కానివ్వండి, మరి ఈ రోజున హైదరాబాద్లో
సాఫ్ట్వేర్ రంగం మరి కీలకంగా ఉందంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. మరి మనపుత్యమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందే వరకు ఆయనకి ఆ వెంకటేశ్వర స్వామి మంచి ఆరోగ్యంతో మంచి శక్తిని కలిగించాలని చెప్పి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ఆంధ్ర రాష్ట్ర మరి విద్యార్థులకి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కానుక ఈ రోజున 16,500 మందికి ఉద్యోగాలు నియామకాలకి నోటిఫికేషన్ ఇవ్వడం, మరి ఆయన పుట్టినరోజు కానుక ఉద్యోగస్తులందరూ కూడా ఈ రోజున ప్రత్యేకంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం చాలా సంతోషకరమైన విషయం. ఆయన 10 కాలాల పాటు ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి కడన పార్టీ ఆఫీస్ నందు మిగతా నాయకులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి బర్త్డే 75వ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంలో మా ఎమ్మెల్యే గారికి కేక్ కట్ చేయడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయన మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ విషయంలో అరుగులు పెట్టిస్తూ పోలవరం విషయంలో కానీ, అలాగే అమరావతి విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రజలకు వెనకబడిన వాళ్ళకి లోన్లు ఇచ్చే విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన చూపించే చొరవ మా అందరికీ ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఆయన 10 కాలాల పాటు హ్యాపీగా సంతోషంగా ఉండాలని మేమందరం కోరుకుంటూ అనేక దేశాలకు మార్గదర్శకంగా నిలిచిన దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడని రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు పెడన పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ సమీపంలో గల పార్టీ స్తూపం వద్ద ఘనంగా నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎక్కాల శ్యామలయ్య కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వాహబ్ ఖాన్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పడవల పైడేశ్వరరావు, వాస సాంబశివరావు, వీరం శ్రీనివాసరావు, కమ్మగంటి బాబు, పరస జితేంద్ర, వెలిగట్ల ప్రసాద్, దాదా మహిళా నాయకురాలు కుర్సిద్ బేగం తదితరులు పాల్గొన్నారు. ఒక విధంగా చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఒక మనిషి అనేటువంటి అంతం. ఏ రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా రోజు 18 గంటల ఈ వయసులో కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయుర్వేదలో కృషి చేస్తూ హైదరాబాద్ని డెవలప్ చేశారు. అదే ఉద్దేశంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందుకుంది. ఇది కూడా ఒక హైదరాబాద్ కంటే మహానగరాన్ని ఒక తయారు చేయాలని, అమరావతిని తయారు చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అమరావతిని ఒక పక్క పరుగులు చేస్తాను, పోలవరాన్ని పూర్తి చేయాలని లక్ష్యంతో పనిచేస్తాను. మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించడంలో ఆయన ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసుకున్నారు. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు తర్వాత పార్టీని చేతిలో తీసుకుని ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నతమైన స్థాయిలో తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా పార్టీని ముందుండి నడిపించి పార్టీ ఎన్ని ఒడుగుదొడుగులో ఉన్నప్పటికీ కూడా నేను ముందున్నాను అని కార్యకర్తలకు భరోసా ఇచ్చి పార్టీని ఈ రోజున అవనిగడ్డలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అవనిగడ్డలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఆయన ఇంటి వద్ద కూటమి నాయకులు కలిసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాగాయలంక ప్రధాన సెంటర్లో లక్ష్మణరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు, కూటమి నాయకులు కలిసి చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు కోడూరు మండలంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు కోడూరు మండల పార్టీ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కోడూరు ప్రధాన సెంటర్లో భారీ ఎత్తున టపాసులు కాల్చి భారీ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని వివిధ ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు ఘనంగా జరిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని వివిధ ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు ఘనంగా జరిపాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఈడేపల్లిలోని జట్టి నరసింహారావు వృద్ధుల ఆశ్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య, గండికోట అంజుబాబు, ఇలియాస్ పాషా, గోకుల శివ తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినాన్ని పురస్కరించి ఇక్కడ గండికోట అంజుబాబు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసిన గౌరవ
మాజీ పార్లమెంట్ సభ్యుడు నారాయణరావు గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా గారికి, అలాగే గోకుల్ గారికి, వేణుకోటేశ్వరరావు గారికి, పట్టణాధ్యక్షుడు ఇలియాస్ బాషా గారికి, 20 గారికి, ఇంకొక ఆయన కూడా నమస్కారం తెలియజేస్తూ రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు అడుగు చేయడం నడుస్తుంది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధికి తీసుకెళ్ళారు. అభివృద్ధికి చిరునామా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ పోలవరం ఎటువంటి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఆయన అభివృద్ధి ప్రత్యక్ష దాని యొక్క పూర్తి చేయడానికి నడుము పెట్టారు. అలాగే పట్టిసీమ తీసుకొచ్చి రైతాంగాన్ని ఎంత ఆదుకున్నారు. అనేక లక్షలాది రోజులు తీసి ఇవాళ పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో మరి కొనకల నారాయణరావు గారు, బుల్లయ్య గారు, మరి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పాలు పంచుకుని వృద్ధులకి అన్నదాన కార్యక్రమం అనేది చేస్తడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మరి ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందాడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేదల హృదయాల్లో ఉన్నారు. ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన అన్ని కార్యక్రమాలు కూడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఈ రాష్ట్రానికి ఒక ఉన్నత స్థానాన్ని దేశంలో తేవాలని చెప్పి కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అమరావతి కానీ పోలవరం కానీ ఈ రెండు కూడా ఏకతాటిలో ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో పోలవరానికి మరి ప్రత్యేక నిధులు కేటాయిస్తంలో కానీ అమరావతికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ప్రత్యేక నిధులు కేటాయింపులో కానీ చంద్రబాబు నాయుడు గారి చొరవ మనందరం చూస్తూనే ఉన్నాం. ఈరోజు పెద్ద ఎత్తున చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. దీంట్లో అంజిబాబు గారి వార్డు ఇన్ఛార్జ్. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా బట్టాయిపేటలో గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో బచ్చుల బోసు ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పివి ఫణికుమార్, వేమూరి పవన్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం సందర్భంగా గణపతి సత్యనారాయణ స్వామీజీ గారి ఆశ్రమంలో ఒక 50 మంది వృద్ధులకి ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఇక్కడ ఆయన పేరున అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకి నాంది ప్రస్తావన చేయగలిగినటువంటి ఏకైక నాయకుడు వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఈ రాష్ట్రాన్ని ఒక మంచి స్థానంలో నిలుపుతానికి అలాంటి వ్యక్తి మనకు అవసరం. కాబట్టి ఆయనకి బందర్ నియోజకవర్గం తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. క్రమశిక్షణ కలిగిన నాయకుడు బొత్సుల అర్జునుడు గారు. మరి అలాంటి నాయకుడిని మరి కృష్ణా జిల్లా ప్రజలు కోల్పోవడం చాలా బాధాకరం. అయినా కూడా వారి అబ్బాయి బొత్సుల బోసుబాబు గారు మరి తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణతో తండ్రి అడుగుజాడల్లోకి అనుగుణంగా పనిచేయాలి అనే ఉద్దేశంతో మరి చంద్రబాబు గారి 75వ జన్మదినం సందర్భంగా ఈరోజు వృద్ధులకి సేవా కార్యక్రమం చేయాలి అనే తలంపుతో బొత్సుల బోసుబాబు గారు ఇవాళ ఈ వృద్ధాశ్రమంలో గణపతి సచ్చిదానంద వృద్ధాశ్రమంలోని వృద్ధులందరికీ కూడా చంద్రబాబు గారి జన్మదినం సందర్భంగా మరి అన్నదానం కార్యక్రమం చేశారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు గారికి ఆశీస్సులు అందించాలని ఆ వృద్ధ తల్లిదండ్రులను గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన సందర్భంగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమంలో బొచ్చుల అర్జునుడు గారి కుమారుడు బొచ్చుల బోస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక 50 మంది వృద్ధులకు అన్న సమారాధన కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని బందర్ నియోజకవర్గం తరపున బ్రాహ్మణ సంఘం తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు డాక్టర్ హసీన్ బేగ్ ఆధ్వర్యంలో 15 డివిజన్ నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, ఇలియాస్ పాషా, పివి ఫణికుమార్, అబ్దుల్ అజీం, వాడపల్లి మహేష్, వెంకటదాసు, ఎస్కే అక్బర్, అమీన్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు గారు పేద ప్రజల గురించి ఆకాంక్షించి అహర్నిశం పనిచేస్తున్నారో ఆడపడుచులందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు. ఒక భారతదేశంలోనే రాజకీయవేత్తల్లో విభిన్నమైన మనస్తత్వం, విభిన్నమైన ఆలోచనలు కలిగిన నారా చంద్రబాబు నాయుడు. మనం ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం. ఎవరికాళ్ళు దాచుకుందాం, దోచుకుందాం, దోచుకుందాం, దాచుకుందాం.
మరి చౌక ధర లెక్కరు చేసి పేద ప్రజల కడుపు కొట్టి వాళ్ళ గర్భకొబ్బు వాళ్ళ యొక్క ఉసుళ్ళు తీసినటువంటి ప్రభుత్వాన్ని చూసాం. పనుల మీద పనులు, కరెంటు 8 సార్లు పెంచినటువంటి ముఖ్యమంత్రిని చూసాం. మరి అనేక దుర్మార్గాలు, దుశ్చర్యలు అటువంటి వాళ్ళని చూసాం. 75 ఏళ్ల వయస్సులో కూడా 57 ఏళ్ల కుర్రాళ్ళలాగా పనిచేస్తున్న నారా చంద్రబాబు నాయుడిని చూస్తున్నాం. 75 వచ్చి ఇప్పుడు 74. ఇంకో సంవత్సరం తర్వాత మరి ఎట్టుంటానో నాకు తెలియదు. కానీ ఆయన రోజు 20 గంటలు పనిచేస్తున్నాడు. దాంట్లో 10, 12, 13, 14 గంటల మీటింగుల్లో అధికారులతో సమావేశాల్లో నుంచుని మాట్లాడుతున్నాడు, ప్రజెంటేషన్స్ ఇస్తున్నాడు. అంత ఓపిక ఎక్కడదా ఆయనకి? మన ఆంధ్రప్రదేశ్కే దిశ తిరిగేటువంటి నాయకుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. ఆ పుట్టినరోజు సందర్భంగా మన కలీం బేగ్ గారి తనయుడు హసీన్ బేగ్ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ, తన వార్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ అందరూ సంతోషంగా, ఆనందంగా, సుఖంగా ఉండాలనే భావనతో, మంచి ప్రభుత్వంలో అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో నిత్యావసర సరుకులు ఇవ్వడం చాలా సంతోషకరం. వాళ్ళ తండ్రి గారు ఏ బాటలో నడిచారు, ఆయన తనయుడు కూడా హసీన్ బేగ్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. వాళ్ళకి ఇల్లా వాళ్ళ అన్నది కాదు, వాళ్ళకి అందరూ సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండి మీరు మాకు హెల్ప్ చేస్తున్నారు, మీరు ఉండాలి బాబు, మీరు సుఖ సంతోషంగా ఉన్నామంటే చాలు. తిన్నది కూడా నోట్లో నుంచి తీసుకుపెట్టేసేటువంటి రకం ఈయన నాన్నగారు, ఈయన బేగ్ గారు. ఇలాంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు తోడు నీడగా ఉంటున్నారు. అలాగే రాబోయేటువంటి కాలంలో కూడా గోపీచంద్ గారు, మన మినిస్టర్ గారు, ఎంపీ గారు, ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు, మన బాబా ప్రసాద్ గారు, ప్రతి వాళ్ళు కూడా మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఏదైతే 2024లో తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా రక్తం చిందించి కేసులు బనాయించుకొని ఆస్తులు కూడా పోగొట్టుకొని ప్రాణం పెట్టి తెలుగుదేశం పార్టీ మంచి విజయం సాధించే దిశగా పనిచేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈరోజు నిత్యావసర వస్తువుల్లో సేమియా కానీ, ఉల్లిపాయలు కానీ, సాల్ట్, టీ పొడి, అదేవిధంగా బాంబే రవ్వ, బియ్యం, ఇలా సన్ఫ్లవర్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్, ఇలా దాదాపుగా 12 వస్తువుల్ని మేము పంచిపెట్టడం చాలా సంతోషంగా ఉంది. పండగ అనేది ప్రతి ఇంట్లో ఉండాలి, ప్రతి ఒక్కరు చేసుకోవాలి, మనమే కాదు. చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు అంటే ఒక పండుగ వాతావరణమే. అలాంటి పండుగ ప్రతి ఇంట్లో ఉండాలని చెప్పి మేము భావించి పెద్దలందరినీ పిలవటం, ఇన్స్టెంట్గా పిలవటం, ఒక హాఫ్ అన్ అవర్ ముందు చెప్పంగానే వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన ప్రతి ఒక్కరికి. అదేవిధంగా ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని పుల్లయ్య గారి దిబ్బ గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పర్ణశాల ప్రార్థనా మందిరం, ఘంటసాల వారి ఆధ్వర్యంలో నాగాయలంక మండలం పర్ర చివర పంచాయతీ శివారు పుల్లయ్య గారి దిబ్బ గ్రామంలోని మహిమాన్విత ప్రార్థనా మందిరంలో జరిగిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మచిలీపట్నంకు చెందిన వైద్యులు డాక్టర్ యక్కటి ప్రవళిక బీపీ, షుగర్, జలుబు, దగ్గు, ఆస్తమా, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి, దీర్ఘకాలిక వ్యాధులకు పరీక్షలు జరిపారు. సుమారు 153 మంది రోగులకు పర్ణశాల ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో 35,000 విలువైన మందులు ఉచితంగా అందించారు. ప్రార్థనా మందిరానికి సంబంధించిన విశ్వాసులు రోగులకు తమ సహాయ సహకారాలు అందించారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.